మన ఏపీ గవర్నమెంట్ ఇంకొక కొత్త పాలసీకి అయితే శ్రీకారం చుట్టబోతుందండి. అదే యూనివర్సల్ హెల్త్ పాలసీ అన్నమాట. ఇది ఏంటి అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉంది కదా, వాళ్ళ ఆధ్వర్యంలోనైతే రన్ చేయబోతున్నారు. ఇదేంటి అంటే అన్ని కుటుంబాలకు కూడా నగదు రహిత వైద్య సేవలు అయితే అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ పథకానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం అయితే మంగళవారం నాడు అంటే నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా 1.63 కోట్ల కుటుంబాలకు అయితే భరోసా అయితే చేకూరనుందండి. ఈ పాలసీ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అనేది లైక్ చేయండి. ఇదేంటి అంటే అందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి అనేసి యూనివర్సల్ హెల్త్ పాలసీ అయితే అమలుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఇది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నెక్స్ట్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద హైబ్రిడ్ విధానంలో అయితే ఈ ఆరోగ్య బీమా అమలుకైతే సన్నాహాలు అయితే చేస్తుందండి. సో దీనికోసం ఏంటి అంటే బీమా సంస్థల ఎంపిక కోసం టెండర్లు అయితే ఆహ్వానించడానికి ఆమోదం అయితే మన ప్రభుత్వం అయితే తెలిపిందండి. ఇంకా తదుపరి చర్యలు అయితే తీసుకోవాలి అనేసి అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి అయితే సిఇఓ నెక్స్ట్ ఏపీఎంఎస్ఐడిసి ఎండీలను అయితే ఆదేశించిందండి. ఇది ఏంటి అంటే మెయిన్గా పేద కుటుంబాలకు 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం అయితే ఇవ్వబోతుందండి. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు ఏడాదికి 2,50,000 వరకు బీమా సంస్థ ద్వారా నగదు రహిత చికిత్స అయితే అందుతుందండి. సో ఇది 2,50,000 నుండి 25 లక్షల వరకు అయితే చికిత్సలు అవసరమయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అయితే భరిస్తుందండి. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోనైతే 1.43 కోట్ల పేద కుటుంబాలకు అయితే ప్రయోజనం అయితే కలుగుతుందండి. సో ఇదేంటి అంటే ఇంతవరకు కూడా 2,50,000 వరకు మాత్రమే ఉండేది. దాన్ని 25 లక్షల వరకు పెంచుతూ మన ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి. ఇదేంటి అంటే ఈహెచ్ఎస్ స్కీమ్ అనేది ఆల్రెడీ ఉద్యోగులకైతే ఉంది కదండి. సో వాళ్ళకి నెక్స్ట్ వర్కింగ్ జర్నలిస్టులకి ఉన్న ఈ హెల్త్ స్కీమ్ కింద ఉన్న జర్నలిస్టులు మినహా మిగతా ఉన్నతాదాయ వర్గాలకు ఏడాదికి 2,50,000 నుండి 25 లక్షల వరకు కూడా నగదు రహిత సేవలు అయితే ఈ బీమా పథకం కింద అయితే వస్తాయండి. ఈ బీమా పరిధిలోకి 3,257 వైద్య సేవలు అయితే అందుతున్నాయండి. ఈ సేవలు కొత్త విధానంలో కూడా కొనసాగుతాయి. సో 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లోని 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ సేవలన్నీ కూడా అందిస్తారండి. వీటిలో కొన్నింటిని అన్ని ఆసుపత్రుల్లోనూ అందిస్తే మరికొన్నిటిని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే కేటాయించారండి. సో అరుదైన కొన్ని శస్త్రచికిత్సలు సేవలను ట్రస్ట్ పరిధిలో ఉంచడం వంటి మార్పులు అయితే చేశారు. సో దీనివల్ల ఏంటి అంటే లబ్ధిదారులు ప్రస్తుతం పొందుతున్న ప్రయోజనాలేమీ కోల్పోరని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి. అంటే ఏంటి అంటే మెయిన్గా ఇది నార్మల్గా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనేది 2,50,000 వరకు అయితే మనకి ఇంతవరకు అయితే ఉందండి. దాన్ని ఏంటి అంటే 25 లక్షలకి అయితే పొడిగిస్తూ మన ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.